అనామిక తన ఇంట్లో నిద్ర మాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అప్పుడే ఆరు చిత్రగుప్త ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక అనామిక ఆత్మహత్య చేసుకోవడం చూడలేక ఆరు చిత్రగుప్త గారు దయచేసి ఆ అమ్మాయిని కాపాడండి ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. ఇక చిత్రగుప్త ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. కొద్దిసేపటికి అనామిక అలా నేల మీద ఒరిగిపోతుంది. అప్పుడు ఆరుతో చిత్రగుప్త, బాలిక నువ్వు వెళ్ళి ఆ శరీరంలోకి ప్రవేశించు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆరు అది కాదు గుప్తా గారు అని చెప్పి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, చూడు బాలిక నువ్వు కనుక ఆలస్యం చేస్తే ఉన్న ఈ అవకాశాన్ని కూడా కోల్పోతావు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు, వెంటనే నువ్వు తన శరీరంలోకి ప్రవేశించు అని చెప్పి చిత్రగుప్త ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు ఆత్మ అనామిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొద్దిసేపటికి అనామిక కళ్ళు తెరుస్తుంది. బాలిక అని చెప్పి చిత్రగుప్త పిలుస్తూ ఉంటాడు. దాంతో అనామిక చిటికలు వేస్తూ పైకి లేస్తూ ఉంటుంది. మొత్తానికలా ఆరు అయితే అనామిక శరీరంలోకి ప్రవేశించి అమర్ భాగ్యలను ఒకటి చేయడానికి కేర్ టేకర్గా అమరింటికి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.